రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోగమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వని, యుద్ధనారంభుతో ప్రేమ గీతం, పవిత్ర గీతం, పరిశుద్ధ గీతం, ప్రణయ గీతం, పరలోకపు గీతం, అదే మన పరమగీతము. పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికను బట్టి దేవుని పరిశుద్ధ నామమును స్తుతిస్తూ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించటానికి చేరి వచ్చినటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు ప్రేమను బట్టి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీలో అనేకులు ఈ కార్యక్రమాలను తప్పక వీక్షిస్తూ ఉన్నారు. వాక్యాలను బట్టి దేవునిలో బలపరచబడుతూ, వాక్యములో ఎదుగుతూ, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నందుకై మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి విశేషముగా మీలో అనేకులు మీ ప్రార్థన అవసరతలు తెలియపరిచి ఉన్నారు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే నా కొరకు, నా పరిచర్య కొరకు మీరు మానక ప్రార్థించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమంలో గత కొన్ని వారాలుగా మనము పరమగీతములు అనే గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనము లోతుగా అధ్యయనము చేస్తూ, ఇది ప్రేమ గీతము, పవిత్ర గీతము, పరలోకపు గీతము, ప్రణయ గీతము, పరమరాజ్యమునకు నడిపించేటటువంటి పరమగీతము అని గత కొన్ని వారాలుగా, కొన్ని కార్యక్రమాలుగా మనము అధ్యయనము చేస్తున్నాం. నిజమే, ఇది లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి తన సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఆయన మనలందరినీ కూడా తన శిలువ రక్తమును బట్టి మనలందరినీ కొన్నాడు, మనలందరినీ కూడా ఆయన ప్రదానము చేసుకున్నాడు. తిరిగి రెండవసారి గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు మనం అందరినీ కూడా సిద్ధపరుస్తూ, ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనడానికి మనలందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు. అయితే ఈ పరమగీతములు గ్రంథమును మనము చదివినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాణప్రియుడు ఎవరో కాదు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనేది సుస్పష్టంగా మనము అధ్యయనము చేస్తూ ఉన్నాం. అందులో కనబడుతున్నటువంటి షూలమితి ఎవరో కాదు, వధువు సంఘముగా నీవు నేనే అనే విషయాలను మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ప్రియులారా, పరమగీతముల గ్రంథాన్ని మనము చదివినప్పుడు అపార్థం చేసుకోవడం కాదు, కానీ పాపములోనికి పడిపోవడం కాదు, కానీ పాపపు ఆలోచనలు ప్రేరేపించబడటము అని కాదు, కానీ పరమగీతముల గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుని యొక్క లోతైనటువంటి ప్రేమను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగమును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితమును, యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలో మన కొరకు తాను అర్పించినటువంటి ఆ బలియాగము, ఆ ప్రేమ మనం అర్థము చేసుకోగలుగుతాము. అలా అర్థము చేసుకోవటాన్ని బట్టి మనము ఈ పరమగీతముల గ్రంథాన్ని చదవడం ద్వారా పరమరాజ్యమునకే మనము చేరగలుగుతాం. అయితే ఈ రోజున మనము మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకొని ఉన్నాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి మనము చదువుకొనబోతూ ఉన్నాము. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు. అదిగో మన గోడకు వెలితిగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇది ఈ రోజున మనము అధ్యాయము చేయబోతున్నటువంటి శ్రేష్టమైన లేఖన భాగము. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంలో మనము చూసినట్లయితే, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది.
అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ప్రియా సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి, ఆ 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య జరిగించి, అనేకులను రక్షించి, స్వస్థపరిచి, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించి, చివరిగా తన శిష్యులకు పరిచర్య బాధ్యతను అప్పగించి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నా రాజ్యమునకు సిద్ధపరచండి, నేను వెలుచున్నాను, నేను వెలుచున్న రీతిగానే తిరిగి వస్తాను, నేను వెళ్ళి అక్కడ మీ కొరకు స్థలములు సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరును ఉండినట్లుగా తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. ఆయన చేసినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానం అది. ఆనాటి నుండి నేటి వరకు వాక్యాన్ని అనుసరించేటటువంటి బిడ్డలు, వాక్యాన్ని పాటించేటటువంటి బిడ్డలు, వాక్యాన్ని వెంబడించేటటువంటి బిడ్డలు ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటూ, లోకమాలిన్యమును అంటించుకోకుండా వాక్యమును బట్టి పరిశుద్ధపరచుకుంటూ, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతూ, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ఈ రోజున ఒక మాట, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది. ఎంతమంది ఈ రోజున దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు? ఈ మాటను మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడింది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. చూసారా, ఆయన తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన తలుపును తడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ స్వరమును విని తలుపు తీస్తారో ఏం జరగబోతుంది అనంటే, యేసు ప్రభువారు ఆ తలుపు తీసినప్పుడు నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనములో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఎవరు ఆ స్వరాన్ని విని తలుపు తీస్తారో వారి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఇక్కడ పరమగీతముల గ్రంథంలో కూడా మనము చూసినప్పుడు, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఎలా వస్తున్నాడు ఆయన? గంతులు వేచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను అని. గంతులు వేయచ్చు కొండల మీద నుండి, ఎగసి దాటుచు మెట్టల మీద నుండి ఆయన వచ్చుచున్నాడు ప్రియులారా. ఆయన వచ్చుచున్నప్పుడు స్వరము వినబడుతున్నది. నిజంగానే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో నక్షత్రము, తార వెలిసింది. అది గమనించినటువంటి జ్ఞానులు వాక్యానుసారంగా లేఖనాలను బట్టి వారు యేసు ప్రభువారిని చూడడానికి వెళ్ళారు. యేసు ప్రభువారిని వారు దర్శించుకున్నారు. ఆ తరువాత లోకమంతయు యేసు ప్రభువారిని చూడటము, ఆయనను అంగీకరించటము, ఆయన సువార్తను అంగీకరించటము, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడి చనిపోయి తిరిగి 3వ దినాన పునరుత్థానుడై లేచి పరలోక రాజ్యానికి వెళ్ళటము మనము చూస్తున్నాం. వెళ్ళినటువంటి ఆయన ఈ రోజున మనందరి కొరకు పరలోకంలో స్థలములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది మొదటి రాకడైతే ఇప్పుడు రెండవసారి రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు అంటే, రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగాను ఆయన రాబోతున్నాడు ప్రియులారా. ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి రెండవసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు అనంటే, ఆయన ఎరగని వారందరూ కూడా, ఎవరైతే ఆయనను అంగీకరించలేదో వారందరూ కూడా భయపడిపోతారు. కారణం ఏంటి అంటే, ఆ ఉగ్రతను వారు తట్టుకోలేరు కాబట్టి. కానీ ఆయనను వెంబడించిన వారు, రక్షణ బాప్తిస్మం పొందుకున్నవారు, లోకంలో నీతిగా జీవించేటటువంటి వారు మాత్రము ఎంతో సంతోషిస్తారు. కారణం ఏంటంటే, వారి కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలములోనికి వారు వెళ్ళటానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు వీరిని తీసుకొని వెళ్ళటానికి, కాబట్టి వారు సంతోషిస్తారు. ఆలోచించాలి, ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆయన వచ్చేటటువంటి విధానము గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీద నుండి ఆయన వచ్చుచున్నాడు ప్రియులారా. మరి ఆయన స్వరము వినబడుచు ఉండగా
ఆ స్వరాన్ని నీవు నేను ఆలకిస్తూ ఉన్నామా? గమనించాలి, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఈ లోకంలో జన్మించటానికి కన్య మరియ నవమాసాలు మోస్తూ ఉన్నటువంటి ఆ చివరి సంఘటనలో యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వటానికి ఎవరూ స్థలం ఇవ్వలేదు. వారు ఎందరి దగ్గరకో వెళ్ళి స్థలమును అడిగారు. నా భార్య గర్భముతో ఉన్నది, నిండు గర్భవతి, ఆమె ప్రసవించడానికి స్థలము కావాలి అని అడిగినప్పుడు ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదు ప్రియులారా. ఆ తర్వాత యేసు ప్రభు వారు సువార్త పరిచర్యను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిచర్యలో ఎంతోమందిని స్వస్థపరిచారు. అంతెందుకు, 10 మంది స్వస్థపరచబడ్డారు. ఎంతమంది తిరిగి వచ్చారు? కృతజ్ఞతలు చెల్లించడానికి తిరిగి ఎంతమంది వచ్చారు? అలాగన ఆనాడు యేసు ప్రభు వారు ఈ లోకములో ఉండి సువార్తను ప్రకటించినప్పుడు అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు రెండవ రాకడ సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో దేవుని స్వరము వినబడుచు ఉన్నది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోకుండా మన దృష్టిని కేంద్రీకరించాలి. ఈరోజు సువార్త చాలా 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 అద్భుత రీతిగా అందరికీ అందుబాటులో ఉన్నది ప్రియులారా. టీవీల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, సంఘాలలోనూ కూడా చాలా అత్యధికములుగా సువార్త అందుబాటులో ఉన్నది. దేవుని వాక్యము అందుబాటులో ఉన్నది. కానీ ఎంతమంది ఆ స్వరము వినుచున్నారనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రకటన 3:20 అంటున్నాడు, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ప్రతి హృదయాన్ని ఆయన తట్టుచున్నాడు. ప్రియ సంగమా, పరమగీతముల గ్రంథాన్ని మనము చదివినప్పుడు మనలో రావలసినటువంటి పరివర్తన ఏంటంటే, మనలో రావలసినటువంటి మార్పు ఏంటంటే, షూలమితి చెబుతుంది కదా, నేను నల్లని దానను కానీ సౌందర్యవంతురాలను. ఎందుకని ఆ మాట చెప్తుంది అంటే, ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకంటే ముందు, ప్రాణప్రియుడిని తెలుసుకోకంటే ముందు, తన ప్రియుడిని కనుగొనకంటే ముందు ఎండ తగిలింది కాబట్టి ఆమె నల్లని దానిగా మారిపోయింది. అంటే లోకములో జీవించిన విధానముగా లోకమాలిన్యము అంటించుకొని పాపముతో నింపబడింది. కానీ ఇప్పుడు ప్రాణప్రియుని తెలుసుకున్నది కాబట్టి ఆయనను బట్టి, ఆయన ప్రేమను బట్టి తాను సౌందర్యవంతురాలుగా మార్చబడింది. ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము చదివినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఈ అనుభవంలోనికి రాగలగాలి. ప్రాణప్రియుడైన మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రేమను రుచి చూస్తూ, ఆ ప్రేమను ఆస్వాదిస్తూ అనుభవిస్తూ, పాపమును విడిచిపెట్టి పాపములో నుండి పరిశుద్ధతలోనికి, నలుపులో నుండి సౌందర్యములోనికి రాగలగాలి. ఇది అనుభవము చాలా శ్రేష్టమైనది. అప్పుడు ఈ పరమగీత గ్రంథమును చదవడం ద్వారా మనం పరమరాజ్యమునకు వెళ్ళగలుగుతాం ప్రియులారా. చూసారా, దేవుడు తలుపు తడుచున్నప్పుడు మనం ఆ స్వరాన్ని విని తలుపు తీయగలిగినటువంటి స్థితిలో ఉన్నామా? ఈ కడవరి దినాల్లో జీవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులు చాలా వరకు దేవుని రాకడను నిర్లక్ష్యము చేస్తూ పడిపోతున్నటువంటి అనుభవములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సాతానుడు ఎవరిని మృంగుదునా అని సులువుగా చుక్కులు పెట్టే పాపంలోనికి నెట్టివేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నవీన కాలములో టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి ఈ నవీన కాలములో టెక్నాలజీ ద్వారా సాతానుడు మనల్ని సులువుగా పాపములో నెట్టివేసేటటువంటి ప్రమాదం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించాలి. మనము సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టాలి. మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో మనం పరిగెత్తగలగాలి. అయితే అప్పుడు అలాగా ఆయన తలుపును తడుతున్నప్పుడు ఆ స్వరాన్ని విని ఆయనను అంగీకరించగలుగుతున్నామా? ఆయనను ఆహ్వానించగలుగుతున్నామా? ఆయనను అలాగా ఆహ్వానిస్తే, అంగీకరిస్తే మనము ఆయన కలిసి మనము భోజనము చేయబోతూ ఉన్నాం. రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం. 9వ వచనం చదువుతున్నాను. నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు, లేడి పిల్లవలెనున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఎలా కనబడుతున్నాడు? ఇర్రివలే కనబడుతున్నాడు ఆయన, లేడి పిల్లవలే కనబడుతున్నాడు ఆయన. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండ చూచుచున్నాడు, కిటికీ కంత గుండ తొంగి చూచుచున్నాడు.
లేడీ ఎలా ఉంటుంది అంటే, లేడీ పిల్ల పరిగెడుతూ చాలా హుషారుగా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు అన్నటువంటి మాట ఇక్కడ చాలా శ్రేష్టముగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ ఇర్రి లేదా ఈ లేడీ పిల్లను మనము ఇక్కడ స్పష్టంగా గమనించినప్పుడు దేవుని వాక్యము తెలియపరుస్తుంది, ఆయన మనలను పిలవటానికి ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఈ పరమగీతముల గ్రంథము ద్వారా ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి ఆ స్వరాన్ని వినగలుగుతూ ఉన్నావా? ఇర్రివలే ఆయన కనబడుచున్నాడు, లేడీ పిల్లవలే ఆయననున్నాడు. అయితే మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. ఏమిటి మన గోడ? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 భాగాలు చదువుకుందాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన గోడకు అతడు వెలిగా నిలుచుచున్నాడు. ఏమిటి ఆ గోడ? ఈ యెషయా గ్రంథము 59 మొదటి 2 వచనాలు చూస్తే, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. మనము చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు మనకు మన దేవుడికి అడ్డుగా ఉన్నాయి ప్రియులారా. ఆ గోడకు అటువైపుగా నిలుచుండి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమని? నా ప్రియురాలా లెమ్ము, నా ప్రియురాలా రమ్ము. ఇది 3వ భాగం. ఈ మాట మనము ఇదే అధ్యాయము 11వ వచనములో చూస్తాం. నా ప్రియురాలా సుందరివతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను. ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి మాట, గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. మన పాపములు మన దోషములు మనకు మన దేవునికి అడ్డుగా నిలబడ్డాయి. ఆ అడ్డు గోడకు అటువైపులో ఆయన ఉండి మనల్ని పిలుస్తున్నాడు. ఇదిగో ఆలకించండి, ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది అని. పరమగీతముల గ్రంథము ఒక ప్రేమ గీతము, పరమగీతముల గ్రంథము ఒక ప్రణయ గీతము, పరమగీతముల గ్రంథము ఒక పరిశుద్ధమైనటువంటి గీతము. అది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య మన మధ్య కొనసాగుతూ ఉన్నటువంటి ప్రేమ గీతము, పవిత్ర గీతము, ప్రణయ గీతము. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించి మనిద్దరిని కూడా ఆయన బలపరుస్తూ, అంటే ఆయన మనల్ని ఆ గోడలో నుంచి బయటికి తీసుకొని వచ్చి మనల్ని కౌగిలించుకొని తన ప్రేమంతా కూడా మన కొరకు ధారపోస్తున్నాడు ఆయన. అందుకని నిన్ను పిలుస్తున్నాడు, ఆలకించుడి, ప్రియుని స్వరము వినబడుచున్నది అని పిలుస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ మరి ఆలకించకపోతే ఏమవుతుంది? ఆలకించకపోతే స్వరము వినబడదు. ఆలకించకపోతే నీవు ఆ స్వరము విని కూడా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితములో కార్యాలు జరగటం అనేది అసంభవము. ఆ గోడకు అతడు వెలిగా నిలుచుండి మనల్ని పిలుస్తున్నాడు. కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు ఆయన, తొంగి చూస్తున్నాడు. అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోనండి. ఎంతగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ గోడకు అటుగా నిలబడి ఆ కిటికీలో నుండి చూస్తూ, తొంగి చూస్తూ పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఆ స్వరం వినబడుతున్నది. ఏమిటి ఆ స్వరం అంటే 11వ వచనంలో రాయబడింది, నా ప్రియురాలా లెమ్ము రమ్ము, నీవు సుందరివి, చలికాలము గడిచిపోయెను అనేటటువంటి మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మాట మనము మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 15-16 వచనములో చూసినప్పుడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నిన్ను నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రియులారా, చలికాలం అనేది అవిశ్వాసికి
సాదృశ్యము. వర్షాకాలంలో చలి ఉండదు కాబట్టి, అంతగా వేడిగా ఉండదు కాబట్టి, అలాంటి కాలము నిలువెచ్చని జీవితమునకు పోల్చి ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ అంటున్నాడు, లే, చలికాలము గడిచిపోయింది, ఇంకా లే, చలికాలము గడిచిపోయింది, లేచి రా, నీవు సుందరివి అంటున్నాడు. చల్లని వాడివిగా లేవు, వెచ్చని వాడివిగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా, నామకార్థంగా ఉంటూ ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఇటువైపు సంఘము అంటున్నావు, అటువైపు లోకము అంటున్నావు. ఇటువైపు విశ్వాసంలో బ్రతకాలను కోరుకుంటున్నావు, అటు విశ్వాసంలో పడిపోయే కార్యాలు జరిగిస్తున్నావు. రెండు పడవల మీద ప్రయాణము చేస్తూ ఉన్నవాడిగా, రెండు విధానములుగా జీవిస్తున్న వాడివిగా నీవు ఉన్నావా? నీవు ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదా వెచ్చగానైనా ఉండాలి. కానీ నీవు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటిలో నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది కొంచెం బాధాకరమైనటువంటి మాట. కానీ శుభవార్త ఏంటంటే, ఆ కిటికీ కంతగుండ నుండి తొంగి చూస్తున్న ఆయన, గోడకు వెలిగా నిలుచుండి ఉన్న ఆయన మనల్ని చూసి పిలుస్తున్నాడు. నా ప్రియురాలా, సుందరి, లేచి రా అని పిలుస్తున్నాడు. ఈ స్వరాన్ని ఈరోజు నువ్వు వినగలుగుతున్నావా? పరమగీతముల గ్రంథమును అపార్థము చేసుకొని ఏమాత్రపు అవకాశములు కూడా కనబడట్లేదు. మనము పాపములో ఉన్నప్పటికీ నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక పాపపు స్త్రీ వచ్చినప్పుడు ఆమెను చూసిన యేసయ్య అంటున్నాడు కదా, అమ్మా అని పిలుస్తున్నాడు. దాహమునకు నీళ్ళివ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆమె అంటుంది, మేము యూదులము కాదయ్యా, మేము వెలవేయబడిన వారిమయ్యా, మేము అంటరాని వాళ్ళమయ్యా, నువ్వు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు, ఇది న్యాయమేనా? మేమిచ్చే నీళ్ళు మీరు త్రాగకూడదు కదా అంటే ఆయన అంటున్నాడు, నీవు నాకు త్రాగటానికి నీళ్ళివ్వు, నేను నీకు నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్లు నీకు మరి ఎన్నటికీ దాహమయ్యేటట్టుగా ఉండవు, ఆ నీళ్లు నీకు నిత్య జీవితానికి తీసుకొని వెళ్తాయి అని అలా మాట్లాడుతూ ఉంటే ఆమె తన పాపాన్ని ఒప్పుకున్నది ప్రియులారా. కానీ యేసు ప్రభువారు అంటున్నాడు, నీవు సుందరివి, నీవు సుందరివి, అమ్మా నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు అంటరాని దానవని అనుకుంటున్నావు, నువ్వు వెలివేయబడిన దానవని అనుకుంటున్నావు, నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగితే నీకెన్నటికీ నీ దాహమునకు ఏది ఇంకా, అయితే నీవు ఆ నీళ్లను త్రాగినప్పుడు నీవు నిత్యరాజ్యమునకు ప్రవేశిస్తావు, నువ్వు నా దగ్గరికి రాని పిలుస్తున్నాడు ఆయన. కానీ ఆమె అంటుంది, నేను పాపాత్మురాలను, నేను వెలివేయబడిన దానను, నేను అంటరాని దానను. కానీ యేసయ్య పిలుస్తున్నాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రము నువ్వు నాకు నీళ్ళివ్వు. ఆయన ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ఆమె తన పాపాలు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రావటం మనము చూస్తూ ఉన్నాం. ఆయన గోడక వెలిగా నిలబడి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మన పాపంలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని పిలుస్తున్నాడు, నా కుమారుడా నువ్వు రా, నువ్వు సుందరుడవు, నువ్వు లేచి రా అని పిలుస్తున్నాడు. నా కుమార్తె నువ్వు రా, నువ్వు సుందరివి, నువ్వు లేచి రా అని పిలుస్తున్నాడు ఆయన. ఇక చలికాలము గడిచిపోయింది అంటే నువ్వు చల్లగా ఉండక, నులివెచ్చని స్థితిలో ఉండక, చలికాలము గడిచిపోయింది కాబట్టి నువ్వు లేచి రా. ఇక నీకు నులువెచ్చనితనం అవసరము లేదు, ఇక నీకు చల్లనిదనము అవసరము లేదు. నువ్వు వెచ్చగా ఉండాలి, ఇటు నా వైపే ఉండాలి. ఆ కాలము గడిచిపోయింది, నేను వచ్చాను నీ కొరకే, రక్తాన్ని చిందించాను, నీ పాపాలు కొట్టివేస్తున్నాను, నీ పాపాలకు క్షమాపణ నేను అనుగ్రహిస్తాను, నువ్వు లేచి రా, నీ కొరకు నేను చిందించిన రక్తంలో నీ పాపాలు కడుక్కో, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను అని పిలుస్తున్నాడు. ఇక నులివెచ్చని స్వభావముతో ఉండక ఆ కాలము గడిచిపోయింది కాబట్టి నా దగ్గరికి రా అని ఈ రోజున నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కాలము గడిచిపోయిన తర్వాత ఇక మనము నులివెచ్చని స్వభావంలో ఉండే అవకాశము మనకు అక్కడ కనబడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందు వాక్యంలోనికి వెళ్ళిపోతే, వర్షాకాలము తీరిపోయేను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచు ఉన్నది. చూసారా, ఇక వర్షాకాలము రాదు, చలికాలము కూడా గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు లేచి రా, ఎందుకంటే నీ దేశం మీద పావుర స్వరం వినబడుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరం వినబడుతుంది నీకు. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే, అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము. ఇక నేను ముగించేస్తున్నాను ప్రియులారా. ద్రాక్ష చెట్లు పక్వ మగుచున్నాయి,
ద్రాక్ష కాయలు కాస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44-46 వచనాలు చూసినట్లయితే, పేతురు ఇంకా మాట్లాడుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగడం అనేది మనం అపోస్తుల కార్యములో మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించుట చూచినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వారందరూ కూడా విభ్రాంతి చెందుతున్నారు. వారందరూ కూడా సంతోషపడి ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. పేతురు మాట్లాడినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కేవలము బాప్తిస్మం పొందితే సరిపోదు, దేవుని వాక్యములో మనం ఎదగాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44-46 వచనాలు మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు అద్భుతమైనటువంటి కార్యాలు చేయటము మొదలుపెట్టారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చివరి గడియల్లో ఉన్నప్పుడు శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పారిపోయారు. కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు లోకమంతయు సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మలను సంపాదించారు. వారు కూడా పిలిచారు, లేచి రండి అని. ఆ ప్రియుడి కోసము వధువు సంఘాన్ని సిద్ధపరిచారు. ఈరోజు మన దేశము మీద, మన భూమి మీద, మన ప్రాంతం మీద, మన సంఘాల మీద, మన కుటుంబాల మీద పావుర స్వరము వినబడుతుంది. ఆ స్వరం ఏంటంటే, నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజే నువ్వు సుందరివతివి, నువ్వు లేచి రాగలగాలి. దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మా కొరకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానమును బట్టి మీకు వందనాలు. నా ప్రియురాల సుందరి లెమ్ము రమ్ము అని పిలుస్తూ ఉన్నారు. నాయనా, మా పాపాలు విడిచిపెట్టి, మా బలహీనతలను విడిచిపెట్టి, మా వ్యసనములను విడిచిపెట్టి, నీ స్వరాన్ని విన్న మేము మా తలుపులు తీసి మిమ్మల్ని మా హృదయంలోనికి ఆహ్వానించే కృపను, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, అందరినీ మీ రాజ్యమునకు సిద్ధపరచమని, వారి ప్రార్థన అవసరతలు అక్కర్లు మీరు తీర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి మహిమ పొందుకొనమని మా ప్రియ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.